పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, సడన్గా బరువు పెరగడం ఇలాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం హార్మోన్ల బ్యాలెన్స్ తప్పడమే కావచ్చు. సో ఈరోజు మనం పాలిసిస్టిక్ ఒవేరియన్ డిజీజ్ అంటే పీసీఓడీ లక్షణాలను మన ఆహారంలో చిన్న చిన్న మార్పులతో ఎలా కంట్రోల్లో ఉంచుకోవచ్చో చూద్దాం. మన హార్మోన్లను సహజంగా ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. అవును, ఈ లక్షణాలు వినడానికి చిన్నవిగా అనిపించొచ్చు, కానీ రోజూ వీటితో డీల్ చేయడం చాలా కష్టం కదా. బట్ ఇక్కడొక గుడ్ న్యూస్ ఏంటంటే, మనం తీసుకునే ఆహారంపై కాస్త దృష్టి పెడితే చాలు ఈ సమస్యలన్నింటినీ అధిగమించవచ్చు. సరైన ఫుడ్ ప్లాన్తో బరువును కంట్రోల్ చేసుకోవడమే కాదు, ఓవరాల్ హెల్త్ను కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే సొల్యూషన్స్ గురించి మాట్లాడే ముందు అసలు సమస్య ఏంటో లోతుగా చూద్దాం. ఈ పీసీఓడీ అంటే ఏంటి? అది మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఈ విషయాలు అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే పీసీఓడీ అంటే హార్మోన్ల కందరగోళమనమాట. దీని వెనుకున్న ఒక పెద్ద కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఏంటంటే మన బాడీ షుగర్ని ఎనర్జీగా మార్చడానికి ఇన్సులిన్ని సరిగ్గా వాడుకోలేకపోవడం. దానివల్లేమవుతుంది? బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అదే బరువు పెరగడానికి, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడానికి దారితీస్తుంది. కానీ అస్సలైన మ్యాజిక్ ఇక్కడే ఉంది. మందుల కన్నా ముందు మన కిచెన్లోనే ఒక పవర్ఫుల్ వెపన్ ఉంది. అదే మన ఫుడ్. కరెక్ట్ ఫుడ్ చాయిసెస్తో ఈ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే పవర్ మన చేతుల్లోనే ఉందన్నమాట. రైట్, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. మన హార్మోన్స్ని మళ్లీ ట్రాక్లోకి తీసుకురావడానికి హెల్ప్ చేసే ఒక కేవలం 5 ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్స్ ఏంటో చూద్దాం. వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, డైట్లో చేర్చుకోవడం ఇంకా ఈజీ. ఎస్, జస్ట్ 5. ఈ 5 రకాల ఫుడ్స్ని డైట్లో చేర్చుకుంటే చాలు, మన హార్మోనల్ హెల్త్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టే. మరి అవేంటో 1 బై 1 చూసేద్దామా? లిస్ట్లో ఫస్ట్ కొర్రలు, సామలు లాంటి సిరిధాన్యాలు. వీటిలో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటో తెలుసా? లో గ్లైసెమిక్ ఇండెక్స్. సింపుల్గా చెప్పాలంటే ఇవి బ్లడ్లోకి షుగర్ను చాలా స్లోగా రిలీజ్ చేస్తాయి. దీనివల్ల ఆ సడన్గా వచ్చే ఆకలి, స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి చూసారా, అవన్నీ కంట్రోల్ అవుతాయి. వెయిట్ మేనేజ్మెంట్కి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మనందరికీ తెలిసినవే పాలకూర, గోంగూర లాంటి ఆకుకూరలు. వీటిలో ఉండే ఐరన్ వల్ల నీరసం తగ్గుతుంది. ఇంకా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది కదా, అది మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా హార్మోన్స్ని బయటకు పంపడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ 2 పీసీఓడీ ఉన్నవాళ్లకి ఒక వరం లాంటివి. ఇక మూడోది నానబెట్టిన బాదం, అంజీర్. వీటిలో ఉండే హెల్దీ ఫ్యాట్స్ మన బాడీ హార్మోన్స్ తయారు చేసుకోవడానికి కావలసిన రా మెటీరియల్ లాంటివి అన్నమాట. అంతేకాదు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. సో పీసీఓడీ వల్ల వచ్చే నీరసం, ఎనీమియా లాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెంబర్ 4, అవిసె గింజలు, చియా గింజలు. వీటి స్పెషాలిటీ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్. ఇవి మన హార్మోనల్ సిస్టమ్కి ఒక కమ్యూనికేషన్ నెట్వర్క్ లాంటివి. హార్మోన్స్ సరిగ్గా రెగ్యులేట్ అవ్వడానికి, ఒకదానితో ఒకటి సరిగ్గా మాట్లాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఫైనల్గా 5వది ప్రోటీన్. అంటే గుడ్లు, మొలకలు, పనీర్ లాంటివి. మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది జీర్ణమవ్వడానికి టైం పడుతుంది. దానివల్ల కడుపు ఫుల్గా అనిపిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా అటూ ఇటూ ఊగిపోకుండా స్టేబుల్గా ఉంటాయి. ఇది డైరెక్ట్గా ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఓకే, ఏం తిన్నాలో లిస్ట్ అయితే రెడీ అయిపోయింది. కానీ కొన్నిసార్లు ఏం తినకూడదో తెలుసుకోవడం అంతకన్నా ఇంపార్టెంట్. మనం కష్టపడి చేసిందంతా వేస్ట్ చేసే ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు మనకు హెల్ప్ చేసే ఫుడ్స్, మరోవైపు ఇన్సులిన్ లెవెల్స్ని అమాంతం ఆకాశానికి పంపించే ఫుడ్స్. ముఖ్యంగా వైట్ రైస్, చక్కెర, మైదా ఐటమ్స్, బేకరీ ఫుడ్స్, కూల్ డ్రింక్స్. ఇవన్నీ హార్మోన్ల సమస్యని ఇంకా పెద్దవి చేస్తాయి. సో వీటికి ఎంత దూరంగా ఉంటే మనకు అంత మంచిది. ఇదంతా వినడానికి బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా ఫాలో అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? డోంట్ వరీ, ఇప్పుడు మనం ఒక సింపుల్ డైలీ ప్లాన్ చూద్దాం. ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. చూడండి, ఇది చాలా సింపుల్ రొటీన్. పొద్దున్నే గోరువెచ్చని నీళ్లు, నానబెట్టిన గింజలతో రోజుని స్టార్ట్ చేస్తే మన మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది. బ్రేక్ఫాస్ట్లో మిల్లెట్ ఉప్మా తింటే రోజంతా ఎనర్జీ ఉంటుంది. లంచ్కి బ్రౌన్ రైస్, కర్రీస్, ఆకుకూరలు. ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ మీల్.
సాయంత్రం ఆకలైతే చిప్స్ లాంటివి కాకుండా కొన్ని నట్స్. ఇక రాత్రికి లైట్గా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది, బాడీకి రెస్ట్ దొరుకుతుంది. చూసారా ఎంత సింపుల్. సో మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్క విషయం గుర్తుంచుకోండి, డైట్ అంటే ఏదో శిక్ష కాదు, అదొక పవర్ఫుల్ టూల్. ప్రతిరోజూ మనం మన ప్లేట్లో ఏం పెట్టుకుంటున్నామనేది మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఒక అవకాశం. మనం చేసే చిన్న చిన్న చాయిసెస్ మన హెల్త్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్నతో ముగిద్దాం. మనం తినే తిండి కేవలం ఆకలిని తీర్చడానికేనా, లేక మన శరీరంలో జరిగే ఈ మొత్తం హార్మోనల్ గేమ్ని కంట్రోల్ చేసే ఒక కీ లాంటిదా? మన ఆహారం మన హార్మోన్లను నిజంగా ఎంతవరకు శాసించగలదు? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి. ధన్యవాదాలు.